ఒక్కటి చెప్తా వినండి. ఈ సినిమా చూశాక లాజిక్ గురించి మాట్లాడితే నిన్ను తిడతారు. కానీ లాజిక్ లేకుండా చూస్తే నవ్వలేక సస్తారు. అసలిది సినిమానా లేక ఒక పెద్ద జోకా అనిపిస్తుంది. జస్ట్ థియేటర్ నుండి బయటకొచ్చా. తల కాస్త తిరుగుతుంది, కానీ నవ్వి నవ్వి పొట్టనొప్పి కూడా ఉంది. హానెస్ట్గా చెప్పాలి అంటే ఏం చూశాంరా బాబు అనిపిస్తుంది. క్రౌడ్ మాత్రం గోలగోల చేస్తున్నారు. ఆ విజిల్సు, ఆ షౌటింగు, విశ్వక్సేన్ ఎనర్జీకి థియేటర్ మొత్తం వైబ్రేట్ అయింది. కానీ ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఇది అందరికీ ఎక్కడమ్మా. కొన్ని చోట్ల ఏంటిది అనిపిస్తుంది, ఇంకొన్ని చోట్ల మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వొస్తుంది. కథ గురించి చెప్పాలి అంటే మన విశ్వక్సేన్ కోమల్ అనే ఒక డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పాపం సినిమా తీద్దామని మొదలు పెడతాడు, కానీ బడ్జెట్ ఏమో 4 crores నుండి 40 crores వెళ్ళిపోద్ది. ప్రొడ్యూసర్కి హార్ట్ అటాక్ వచ్చే రేంజ్కి వెళ్తుంది మ్యాటర్. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది ప్రొడ్యూసర్ కూతురు చిత్ర. ఇంకా అక్కడి నుండి ఈ ఫంకీ సినిమా షూటింగ్ ఎలా అయ్యింది, మన కోమల్గాడు ఆ ఛాలెంజ్ని ఎలా ఫినిష్ చేశాడు, అదే మ్యాటర్. ఫస్ట్ హాఫ్ మాత్రం క్రేజీ అసలు. అనూదీప్ మార్క్ కామెడీ తెలుసుగా, అసలు సంబంధం లేని డైలాగ్సు, సిల్లీ పంచెసు అవి అలా పేలుతూ ఉంటే థియేటర్లో అందరూ నవ్వుతూనే ఉన్నారు. ఇంటర్వెల్ మాత్రం ఒక రేంజ్ షాక్. అసలు ఆ పాయింట్లో బ్రేక్ ఇవ్వడం క్రేజీ అనిపించింది. లాగ్ ఎక్కడా లేదు, కానీ కొన్ని సీన్స్ మరీ ఇంత సిల్లియా అని డౌట్ వస్తుంది. ఇక్కడే కాస్త గ్రాఫ్ తగ్గింది అనిపించింది బాస్. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయింది, అంటే జోక్స్ ఉన్నాయి కానీ ఫ్లో మిస్ అయింది. క్లైమాక్స్ మాత్రం కాస్త ఎమోషనల్గా టచ్ చేద్దామని ట్రై చేశాడు డైరెక్టర్. అది బాగానే సెట్ అయింది, కానీ ఎడిటింగ్ కాస్త తేడాగా ఉంది. సడన్గా కట్ అయిపోవడం, సడన్గా సాంగ్ రావడం కాస్త చిరాకులేసింది. విశ్వక్సేన్ మాత్రం అసలు తగ్గలేదు. ఈసారి మాస్ యాక్టింగ్ కాదు, ప్యూర్ కామెడీ టైమింగ్తో కొట్టేశాడు. సిన్సియర్గా ఉన్నాడు, కానీ అనూదీప్ స్టైల్ కామెడీకి విశ్వక్ ఎనర్జీకి కాస్త మిస్మ్యాచ్ అనిపించింది ఒక్కోచోట. పాప కయాదు లోహర్ మాత్రం చాలా బాగుంది స్క్రీన్ మీద. యాక్టింగ్ కూడా డీసెంటే. ఇంకా నరేష్, వీటీవీ గణేష్ గారి బ్యాచ్ అసలు రచ్చ. వీటీవీ గణేష్ వాయిస్ వినేసరికి థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. అనూదీప్ కేవీ జాతిరత్నాలు స్టైల్ని నమ్ముకున్నాడు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్కాటర్లా ఉంది. కథ కన్నా కామెడీ సీన్స్ని అతుకుపెట్టినట్టుంది. లాజిక్ మాత్రం వెతక్కండి, వెతికితే మాత్రం మీకు హెడ్డేక్ పక్కా. ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్గా ఉండాల్సిందే. ట్రాన్సిషన్స్ చాలా అబ్రప్ట్గా ఉన్నాయి. విజువల్స్ మాత్రం రిచ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అంతే. బీమ్స్ మ్యూజిక్లో చికిరి చికిరి సాంగ్ బాగుంది, కానీ బీజిఎం మాత్రం కాస్త లౌడ్గా అనిపించింది. ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సిందే. నిజం చెప్పాలి అంటే ఇది అందరి సినిమా కాదు. మీరు అనూదీప్ కామెడీని, ఆ సిల్లీ జోక్స్ని ఎంజాయ్ చేస్తే ఒక లుక్ మేయొచ్చు. స్ట్రెస్ బస్టర్లా మాత్రం పక్కా పనిచేస్తుంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, కానీ లాజిక్ వెతకూడదు. థియేటర్లో చూస్తే ఆ మాస్ ఎన్వైర్న్మెంట్లో నవ్వొస్తుంది. ఓటీటీలో చూస్తే మాత్రం కాస్త చిరాకు రావచ్చు. నా రేటింగ్ అయితే 2.5/5. ప్యూర్లీ ఫర్ కామెడీ అండ్ విశ్వక్స్ ఎనర్జీ. బట్ మేకింగ్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అరే, ఇంతకీ మీరు చూసారా? మీరు చూస్తే మీకేమనిపించింది? కామెంట్ చేయండి బాస్. ఇంకా మన ఛానల్కి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ ఇస్తూ ఉంటా. చలో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.